తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు, వైసీపీ ఆఫీస్, గోశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఏప్రిల్ 11న పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ, బుగ్గమఠం అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు బుగ్గమఠం భూములను సర్వే చేస్తున్నారు అధికారులు. సోదరుడు ద్వారకానాథరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో లీజుకిచ్చిన భూములను కొనుగోలు చేశారు పెద్దిరెడ్డి. సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు పెద్దిరెడ్డి అనుచరులు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏం అడ్డుపడలేదు. మేమైతే ఎండోమెంట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాము. ఎండోమెంట్ వాళ్ళు మా భూమి చూపించాలని కోరారు. దాని మేరకు వాళ్ళకు ల్యాండ్ మొత్తము వాళ్ళకున్న 14 ఎకరాల 49 సెంట్లు చూపించాం. హద్దులు చూసుకొని వచ్చాం. మాకైతే ఎవరు అబ్జెక్షన్ ఏం చేయలేదు. మొత్తం ల్యాండ్ అంతా అవుటర్ లైన్ చూసుకొచ్చాము. గూగుల్ మ్యాప్ ఇమేజ్ వస్తుంది, కోఆర్డినేట్స్తో తీసాం కాబట్టి దాన్ని మ్యాప్ ప్లాటింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది. మొత్తం 14 ఎకరాల 49 సెంట్లు వాళ్ళ ల్యాండ్. మనం మెజర్మెంట్ తీసుకొచ్చాము. మన గ్రౌండ్లో రోవర్ ఇన్స్ట్రుమెంట్తో కోఆర్డినేట్స్ తీసుకొచ్చాము. ప్లాట్ చేస్తే కరెక్ట్గా తెలుసు. ఎండోమెంట్ వాళ్ళు అడిగారు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇస్తాం. ఎండోమెంట్ అంటే బుగ్గమఠం వాళ్ళకి ఇస్తాం. ఎవరు ఏం అడ్డుపడలేదు. మేమైతే ఎండోమెంట్ వాళ్ళకి